చెప్పండి అన్న, ఏంది మరి రుణమాఫీ మీద మీ ఉద్దేశం ఏంటి? ఏమనుకుంటున్నారు? ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో హరీష్ రావు గారి పైన అవాక్కులు చవాకులు వెళ్తూ ఉన్నారు. ఆ గౌరవ హరీష్ రావు గారు రైతుల యొక్క పక్షపాతిగా రుణమాఫీకై రాజీ లేనటువంటి పోరాటం చేస్తూ రాజీనామాకు ముందుకొచ్చినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. అటువంటి వ్యక్తి చావు కోరుతూ అభంశుభం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర రైతులను రుణమాఫీ పేరిట దగా చేసి 31,000 కోట్లతో 47 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు కుచ్చుటోపు పెట్టి నేడు 17,000 కోట్లతో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి ఈ యొక్క రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఊరు తిరుగుతూ ఆ ఊరిలో ఉన్నటువంటి దేవుడి పైన ఒట్టు పెడుతూ ఆ దేవుడికి మొక్కుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఈరోజు ఆ దేవుడికే శటకోపం పెట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. ఊరూరు తిరుగుతూ దేవుళ్లపై ఒట్లు పెడుతూ దేవుళ్లను కూడా నిండా ముంచి ఈరోజు దరిద్రపు పాలన అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇక హరీష్ రావు గారి పైన ముఖ్యమంత్రి గారు స్థాయి మరిచి అవాక్కులు చవాక్కులు పేలుస్తూ ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి అటువంటి హోదా మీకు లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క స్థాయిని మించి మాట్లాడడం సబబు కాదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ హరీష్ రావు గారు ఉద్యమంలో తన కుటుంబాన్ని వదిలేసి నెలలు తెలంగాణ సాధన కోసం అహర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. అటువంటి వ్యక్తి పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం సహించదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమనే విషయాన్ని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.